అందరూ కూర్చున్నాం. అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క ఘనమైనటువంటి నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలంటే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. వాక్య భాగము సామెతల గ్రంథము 27వ అధ్యాయము 12వ వాక్యం చదువుతాం. సామెతల గ్రంథము బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూసి దాగును, జ్ఞానము లేని వాడు యోచింపక ఆపదలో ఏమంటాడు ఇక్కడ? బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూసి, ఇది మనకు అవసరమైన మాట. దేవుని యొక్క పిల్లలు ఎలా ఉండాలి అంటే బుద్ధిమంతులై ఉండాలి. ఈ బుద్ధిమంతులకే యోచన ఆలోచన వచ్చుపడుతుంది. తగ్గిపోయినటువంటి కుమారుని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అతనికి జీవితంలో తండ్రి మీద తిరిగిపోవడం చేయడానికి, తండ్రి నుంచి వెళ్ళిపోతే నాకు నష్టం కలుగుతుంది అనేటువంటిది అతను తెలుసుకోలేకపోవటానికి అతనికి బుద్ధి లేకపోవడం. ఆ తండ్రి మీద తిరిగిపోవడం చేయడానికి, తండ్రిని అసహించుకోవటానికి అతనికి ఆ బుద్ధి లేనటువంటి ఆ పరిస్థితులే కారణం. ఈ విధముగా ఆ బుద్ధి లేకుండా కుటుంబంలో ప్రవర్తించాడు, తల్లిదండ్రుల పట్ల ప్రవర్తించాడు. అతని ఇష్టానుసారంగా అతడు స్వేచ్ఛ జీవిగా బ్రతకటానికి ఆ తల్లిదండ్రుల యొక్క మాటలను అతడు చూసేశాడు. చివరికి స్నేహితులే సర్వస్వం అనుకున్నాడు. స్నేహితులే నా జీవితానికి మంచి చేస్తారనుకున్నాడు. కానీ పెంచిన తల్లిదండ్రులేమో ద్వేషించాడు. తన దగ్గర ఉన్నటువంటి వాటి కొరకు ఆశపడి తన చుట్టూ తిరుగుతున్నటువంటి వారేమో తనకు మంచి చేస్తారనుకుని వెళ్ళిపోయాడు. చివరికి అర్థమైంది, వీళ్ళు కాదు నిజమైనటువంటి నన్ను ప్రేమించేవారు నా తల్లిదండ్రులే అని చెప్పేసి ఆయన గ్రహించాడు. అంటే అతనికి బుద్ధి కలిగినప్పుడే ఈ గ్రహింపు వచ్చింది, ఈ యోచన వచ్చింది. నేను చేసింది తప్పు కాబట్టి ఈ అపాయము, ఈ ఒంటరితనము, ఈ ఆకలి దప్పికలు, ఈ బాధలు, లేకపోతే నాకేంటి? నేను ఒక రాజులాగా, ఒక యువరాజులాగా, ఒక సింహాసనం మీద ఏ బాధ ఎరుగుకుండా నా తల్లిదండ్రులు నన్ను చూస్తూ ఉంటే, నేను ఒక మంచి తల్లిదండ్రులని నేనేం చేశాను? ద్రోహం చేశాను. ఎవరో మాటలు విని, ఎవరో ప్రేమను నేను శాశ్వతం అనుకుని, శాశ్వతమైన నా తల్లిదండ్రులకి నేను చాలా ద్రోహాన్ని చేశాను. అంటే యోచన అనేటువంటిది బుద్ధి ఉన్నప్పుడు, బుద్ధి లేనప్పుడు. ఒక యోచననేమో తల్లిదండ్రుల్ని ద్వేషించడము, ఒక యోచనేమో తల్లిదండ్రుల యొక్క ప్రేమతో తెలుసుకోవడం. బుద్ధి లేనప్పుడేమో తల్లిదండ్రుల్ని వారు ద్వేషించడం జరిగింది. బుద్ధి కలిగిన తర్వాత తల్లిదండ్రులను ప్రేమించటము జరుగుతుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఈ తప్పిపోయినటువంటి కుమారుడు అప్పుడు యోచించాడు, నేను తప్పుని చేశాను, నా తల్లిదండ్రులకు నా దేవునికి నేను విరోధముగా నేను పాపం చేశాను. అప్పుడు దాకా పాపం అనుకోవట్లేదు. నాకు ఒక వయసు ఉంది, నాకు ఒక ఏజీ వచ్చింది, నేను స్వతంత్రుడుగా బ్రతకడానికి నాకు అన్ని అర్హతలు ఉన్నాయి, నా ఆస్తి మీద కూడా నాకు హక్కులు వచ్చాయి, కనుక నేను
నా ఆస్తిని తీసుకుని నేను ఎక్కడైనా స్వేచ్ఛగా బ్రతకగలను అనుకున్నాడు. చివరాఖరికి తన జీవితంలో నేను బ్రతకలేను, నేను తప్పు చేశాను అనేటువంటిది అతను యోచించి తన తప్పుని సరిదిద్దుకోవటానికి ఇప్పుడు నేను నా తండ్రికి నేను వెళ్తాను. హల్లెలూయా. అది ఇక్కడ చెప్తున్నాడు. బుద్ధిమంతుడు అపాయం వస్తున్నప్పుడట అతను ఏం చేస్తాడు? అది బుద్ధి లేని వాడు ఏం చేస్తాడు? ఆపదలో పడిపోతాడు. ఈ బుద్ధి లేని వాడే ఆపదలో పడ్డాడు. బుద్ధి కలిగిన తర్వాత ఆపదల నుంచి దాక్కుకోవటానికి ఆపదలు తనకు సహాయం దొరికే ఆ స్థలానికి వచ్చేసాడు. ఈరోజు నీ నా జీవితాల్లో కూడా మనకుక కష్టము బాధ అనేటువంటిది సహజంగా ఈ లోకంలో ఉన్నాయి. ఈ కష్టము బాధ ఇబ్బందులు అనేకమైనటువంటి శారీరకముగా అనేకమైనటువంటి పరిస్థితులు మన జీవితాల్లోకి వస్తాయి. దేవునికి తెలుసు. అందుకే ఇలాంటి పరిస్థితులలో నీకు ఒక ఆశ్రయమును దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మనకు ఏర్పాటు చేశారు. ఎవరైతే యేసుక్రీస్తు వారు నాకు సహాయం చేస్తారు, నా ఆపదల నుండి నా కష్టముల నుండి నన్ను దేవుడు ఒక్కరే తప్పిస్తారు అని యోచిస్తారో గ్రహిస్తారో వారు ఏం చేస్తారు అంటే వచ్చే ఆపదలను తప్పించడానికి ఏర్పాటు చేయబడినటువంటి దేవుడి పాదాలకు వచ్చేస్తారు. ఖచ్చితంగా వచ్చేస్తారు. ఇక వారికి ఎవరు చెప్పాల్సిన పని లేదు. వారి ఆలోచన వారి జీవితానికి మేలును కలిగజేస్తుంది. ఒకప్పుడు నీ ఆలోచన, నీ నడవడిక, నీ స్నేహాలు నీకు నష్టాన్ని ఇచ్చాయి. ఒకప్పుడు నీ జీవిత విధానం అనేటువంటిది నీ బ్రతుకులో, నీ కుటుంబంలో నీవు సంపాదించేటువంటి ఆస్తిని ఇంటికి వెళ్ళకోకుండా, నీ బిడ్డల యొక్క అభివృద్ధిలోకి వెళ్ళనీయకుండా అది నీ కుటుంబానికి నష్టాన్ని కలిగించేదిగా నీ ఆలోచనలు, నీ స్నేహాలు వెళ్ళిపోతూ వచ్చాయి. అది నీ ఇంటి వరకే కాదు, నీ దేహానికి నష్టం చేసింది, నీ భార్యకు నష్టం చేసింది, నీ తల్లిదండ్రులకు నష్టం చేసింది, నీ నమ్ముకుని దేవునికి ఇచ్చిన బిడ్డలకు కూడా నష్టమే చేశావు. నీ జీవితంలో నీ బిడ్డలు నువ్వు చేస్తున్నటువంటి విధానానికి వారు శిక్ష పడుతున్నారు. వారికి భోజనం లేదు, వారికి వస్త్రం లేదు, వారికి వివాహాలు లేవు, వారు చదువుకోవటానికి ఫీజులు లేక సమాజంలో అవమానపరచబడుతున్నారు. నీ గర్భవాసములో నీ కుటుంబంలో పుట్టుబట్టిన నీ శాపం. ఒక కుటుంబంలో బాధ్యత కలిగిన వారి కుటుంబంలో పుట్టిన పిల్లలేమో ఏ కొదువు లేకుండా ఆనందంగా సంతోషముగా వారికి జీవితాలు సాగిపోతుంటే, బాధ్యత లేకుండా జీవిస్తున్నటువంటి నీ కుటుంబంలో పుట్టిన పిల్లలేమో ఏ రోజు కావచ్చు భోజనం లేదని, వస్త్రం లేదని, రేపొద్దుని ఏం చేయాలో ఫీజు కట్టడానికి, చదువుకి, లేకపోతే పిల్లలకి ఏదైనా వివాహం చేయాలన్నా డబ్బులు లేక, కట్టడం లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్కేమో సంతోషము, ఒక పక్క దుఃఖము. దీని రెండింటికి కారణం ఏంటంటే బాధ్యత లేని, బాధ్యత లేదు. అందుకు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, మనుషుల యొక్క జీవితాలలో ఎప్పుడైతే మనిషి యోచించి ఒక ప్రమాదమైనటువంటి పరిస్థితుల్లోకి నా కుటుంబం వెళ్ళిపోతుంది, ఈ ప్రమాదం నుంచి తప్పించేటువంటి వారు దేవుడు మాత్రమే ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో, నువ్వు రక్షించుకుంటావు, నీ భార్యను రక్షిస్తావు, నీ పిల్లలను రక్షిస్తావు, నీ తల్లిదండ్రులకు సంతోషాన్ని, ఆనందాన్ని చూపిస్తావు. చూడండి, ఎప్పుడైతే బుద్ధి కలుగుతుందో కుటుంబం అంతటికి సంతోషం కలుగుతుంది. అదే బుద్ధి లేకపోతే కుటుంబం అంతటికి దుఃఖముగా మిగిలిపోతుంది. అందుకే దేవుడు ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఎప్పుడైతే అతనికి బుద్ధి వచ్చిందో
అపాయము నుండి తప్పించుకోవడానికి ఆయన ఏం చేస్తున్నాడంట? దాగుకుంటున్నాడు. అంటే ఒక స్థలము ఆయన దాచిపెట్టేది, తను కాపాడేది ఉంది అనేది తెలుసుకుంటున్నాడు. ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఒక ప్రాణాపాయమైన పరిస్థితి వస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, హాస్పిటల్ నేను ఉంది అక్కడికి తీసుకువెళితే అక్కడికి వెళితే ఏం చేసుకోవచ్చు? బ్రతికించుకోవచ్చు. అంటే ప్రతి వ్యక్తి యొక్క జీవితాలలో అనేకమైన బాధలు, కష్టాలు వచ్చినప్పుడు కొన్ని స్థలాలను దేవుడు చిన్నపరిచాడు. మనకు సమస్య వస్తే, మనం ఏదైనా ఇబ్బందులు ఉంటే మనకు కోర్టులు పెట్టారు. మనకు జీవితాలలో అనేకమైన పోట్లాట్లు, ఇబ్బందులు వస్తుంటే మనల్ని శాంతింప చేయడానికి, మనకు కాపుదలను ఇవ్వటానికి మనకి పోలీస్ స్టేషన్ పెడుతూ వచ్చారు. ఇలా మనం చాలా కొన్ని స్థలాలను మనకు ఏర్పాటు చేశారు. అక్కడికి వెళితేనే నేను ఆ జీవితాల్లో మనకు సహాయం అనేది దొరుకుతుంది. అట్లాగే ఒక వ్యక్తి యొక్క జీవితంలో పాపము అనేటువంటిది పెట్టేగిపోయి, పాపము అనేటువంటిది ఒక భయంకరమైన శాపముగా మారి, ఆ పాపం వలన వచ్చే జీవితం మరణముగా మనకు జీవితాలు మారిపోతుంటే, ఆ పాప శాపము నుండి విడిపించడానికి దేవుడు నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి వచ్చి ఒక పాపికి రక్షణ, ఒక పాపికి దాగుకోవటానికి సహాయమును అందించే ఒక అమూల్యమైనటువంటి ఉన్నతమైన స్థలమును దేవుడు మన కొరకు ఇచ్చేశాడు. ఎప్పుడైతే నీవు ఆ అపాయం నుంచి తప్పించుకోవటానికి దేవుని యొక్క మందిరంలోనికి, దేవుని రెక్కల కిందకి, దేవుని పదాల దగ్గరికి ఎప్పుడైతే మనం చేర్చబడతామో ఖచ్చితంగా నీకు ఆశ్రయము దేవుడు ఇస్తాడు. నీకు ఆశ్రయం తప్పకుండా దేవుడు ఇస్తాడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ప్రతి ఒక్కరికి ఆయన సహాయం చేయటానికి, ఆశ్రయమును ఇవ్వటానికి అన్ని లోకానికి వచ్చాడు. ఆశ్రయం ఇవ్వటానికి. అందుకు నీకు ఒకవేళ గృహం లేకుండా ఆశ్రయం లేకపోవచ్చు, లేకపోతే భర్తను కోల్పోయి ఆశ్రయం కోల్పోవచ్చు, లేకపోతే తల్లిదండ్రులను కోల్పోయి ఆశ్రయం కోల్పోవచ్చు, లేకపోతే ఉద్యోగాన్ని కోల్పోయి ఆశ్రయాన్ని కోల్పోవచ్చు. కానీ దేవుడు మాత్రము నీకు ఎప్పుడు సమీపంగా ఉన్నాడు. దిక్కు లేని వారికి, విధవరాములకి, కష్టాల్లో ఉన్నవారికి, ఇబ్బందుల్లో ఉన్నవారికి, వ్యాధుల్లో ఉన్నవారికి, నేను ఒంటరి వారిని, నాకెవరు లేరు అనుకునే వారికి నేను ఉన్నాను, భయపడవద్దు, నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను, నేను ఎప్పుడు నీకు సహాయమును దయచేస్తాను అని ఒక ఆశ్రయం ఇచ్చే ఒక గొప్ప దేవుడు ఆయన రెక్కలను నీకు ఆశ్రయం ఇవ్వడానికి ఆయన చాపుతూనే ఉన్నాడు. ఆయన చాపుతూనే ఉన్నాడు. నీ ప్రతి అవసరతను తీర్చడానికి ఆయన సిద్ధముగానే ఉన్నాడు. అందుకే మనం దావీదు విషయంలో చూస్తే, దావీదు ఏ ఆపద వచ్చినా ఆయన రెక్కల నీడకి వెళ్ళేవాడు. ఆయన నాకు ఆగుచోటు అనేవాడు. నేను అక్కడికి వెళ్ళబట్టే నా ప్రక్క 1000 మంది పడినా, నా ప్రక్క 10,000 మంది పడినా అపాయం నా ఎద్దకు రాలేదు. ఆయనే నన్ను కాపాడుతున్నాడు. నా గుడారమునకు ఏ తెగులు నా గుడారమును సమీపించకుండా దేవుడే కాపాడుతున్నాడు. మధ్యాహ్నం మందు పాడు చేయు, రోగముల కైనను, చీకటిలో సంచరించు తెగులు కైనను నేను దేనికి భయపడను. అంటే ఈ పరిస్థితులన్నీ నేను ఈ లోకంలో నేను చూస్తున్నాను, నేను తిరుగుతున్నాను. కానీ నేను దేనికి భయపడకపోవడం కారణం ఏంటంటే, నాకు ఆశ్రయ దుర్గమును నేను కలిగి ఉన్నాను. నేను ఆయనతో ఉన్నాను, ఆయన రెక్కల కింద ఉన్నాను. ఆయన బిడ్డగా నా యొక్క జీవితాన్ని నేను కొనసాగిస్తున్నాను. ఆయన నాకు మంచి కాపరి, ఆయన నాకు మంచి కాపరి. నేను ఆయన గొర్రెగా, ఆయన బిడ్డగా నేను ఆయన కడుగు జాడను నేను నడిచినంత కాలము నాకు ఏమీ పొదుగుండదు. దేవుడు తప్పకుండా నా సహాయమును దేవుడు చేస్తాడు. ఆ విశ్వాసతలోనికి, ఆ విశ్వాసత లోతుల్లోనికి వారు వెళుతున్నారు. కాబట్టి
వారందరూ కూడా ప్రభు యొక్క సన్నిధిని, ప్రభుతో వారికి ఉండే బాంధవ్యాన్ని వారు ఏం చేయట్లేదు, విడిచిపెట్టలేదు. వారు నాకు ప్రభు కావాలి, ప్రభు సన్నిధి కావాలి, ప్రభుత్వం నాకున్నటువంటి బాంధవ్యాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో నేను విడిచిపెట్టుకోవడానికి నేను ఇష్టపడలేదు. అంత బలముగా ప్రభుత్వ వారు పెడవేసుకుపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది. బుద్ధిమంతుడు, అక్కడ కూడా ఉందా? బుద్ధిమంతుడు అపాయం వచ్చినప్పుడు, అపాయం వస్తుందని తెలుసుకున్నప్పుడు వెంటనే ఏం చేస్తాడు? అందుకంటాడు దేవుడు, పావు వలె వివేకమును పావురు వలె అన్నాడా లేదా? మనకు అప్పుడే కనిపిస్తుంది అది పెద్ద పావు. మళ్ళీ మనకప్పుడే ఎంత చిన్న అవకాశం ఉంటే చాలా దాక్కుంటుంది. ఈరోజు ఎన్నో అపాయాలు, ఎన్నో ప్రమాదాలు ఉన్నవి. జాగ్రత్త, ప్రభు చెప్తున్నాడు. మనం వెంటనే అవివేకులుగా కాకుండా వివేకులుగా ఆలోచించుదాం. అజ్ఞానులుగా కాకుండా జ్ఞానులుగా మనము ఆలోచన చేద్దాం. నీకు ఇచ్చిన సమయాన్ని దుర్జనములలోనే, అపాయకమైనటువంటి జనములలోనే ఒక ఆశీర్వాదకరమైనటువంటి స్థితిని మనం ఇక్కడ చిత్తపరుచుకున్నాం. అది నీకు మాత్రమే కాదు, అది నీ పిల్లలకు కూడా ఆశీర్వాదాలిస్తుంది. దుర్జనములే, పరిస్థితులు బాగలేదు, కానీ నీ ఒక ఆశ్రయపురమును దేవునికి ఇచ్చాడు. దానిని ఎప్పుడైతే కలిగి ఉన్నావో అది నీకొక్కరికే కాదు, నీ కన్నీరు నీ బిడ్డల కొరకు చేస్తున్నావు, నీ భర్త కొరకు చేస్తున్నావు, నీ తల్లిదండ్రుల కొరకు చేస్తున్నావు, నీ అన్నదమ్ముల కొరకు చేస్తున్నావు, అలాగే నీ ప్రక్కన ఉన్న వారి కొరకు చేస్తున్నావు, నీ యొక్క గ్రామం కొరకు చేస్తున్నావు, నీ దేశం కొరకు చేస్తున్నావు. ఖచ్చితంగా నువ్వు లేకపోయినా అది నీ పిల్లలకి ఎప్పుడు ఆశ్రయమును కలుగు చేస్తుంది. డబ్బులైతే దొంగలకు కొట్టేస్తారు, కన్నీటిని, విలువైన ప్రార్థనలు, దేవునితో నీకున్న సంబంధాన్ని ఎవరు కొట్టేస్తారు? మనుషులైతే డబ్బులు కొట్టేస్తాడు, అపవాది డబ్బులు కొట్టాడు, భక్తిని కొట్టేస్తాడు, నీతిని కొట్టేస్తాడు, యథార్థతను కొట్టేస్తాడు, నేను దేవుడితో నీకుండే పరలోక సంబంధాన్ని కొట్టేస్తాడు. జాగ్రత్త. నీ జీవితంలో, నా జీవితంలో మనం ఏం చేయాలో తెలుసండి. ప్రభు యొక్క పిల్లలుగా ఆయన మనకిచ్చినటువంటి ఆశ్రయ స్థానము నాకు మంచిది అని నీకు తెలిస్తే దివారాత్రులు ఆ స్థానాన్ని, ఆ స్థలమును, ఆ సన్నిధిని ప్రేమిస్తూనే ఉంటావు. నీవు ఎక్కడికి వెళ్ళినా నీ మనస్సు, నీ దృష్టి ఎప్పుడు దాని మీదే నిలుపుతావు. ఎందుకంటే అదే నీ జీవితానికి బ్రతుకు, అదే నీ జీవితానికి ప్రాణము, అదే నీ జీవితానికి క్షేమము, అదే నీ జీవితానికి అభివృద్ధి. అంత విలువైనటువంటి దైవ సన్నిధిని నిర్లక్ష్యంగా ఎప్పుడు మనం ఉండగలుగుతాం? ఎలా ఉండగలుగుతాం? అందుకే దావీదు దివారాత్రులు దేవుడితోనే ఆయన గడుపుతూ, వాక్యముతో గడుపుతూ, ప్రార్థనతో గడుపుతూ, వారి యొక్క జీవితాలలో ఉన్నటువంటి ప్రతి దానిని సరి చేసుకుంటూ దేవునికి దినదినము దగ్గరగా ఆయన జీవించేవాడుగా అతని జీవితాన్ని మార్చుకున్నాడు. ఆ కుటుంబం నుంచి వచ్చాడు జ్ఞాని అయిన సొలొమోను. అందుకే దేవుడు ఆయన యొక్క జీవితంలో అనేకమైన అపాయములు, అనేకమైన పరిస్థితులు కలుగుతున్నప్పుడు మనకు ఒక దాగుకునే ప్లేసు దేవుడు మనకి ఇచ్చాడు కదా. భక్తుడు అంటాడు, అపాయం వచ్చినప్పుడు నాకు రెక్కలుండి నేను ఎగిరిపోతే బాగుంటుంది కదా, నాకు కూడా రెక్కలుంటే బాగుంటుంది కదా అనుకుంటాం మనం. ఏదైనా ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నాకు చక్కని బాక్సింగ్ చేయకు వస్తే బాగుంటుంది కదా. నేను కూడా
ఎవరిలాగా పై ఎగురుతూ వెళ్తాడు, అటు నడుస్తూ ఉంటాడు. స్పైడర్ మ్యాన్ లాగా ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది మనకి. అంటే ఒక అపాయం వచ్చినప్పుడు దానిని తప్పించబడటానికి నాకెవరైనా ఉంటే, నాకు ఒక బలము, నాకెవరైనా ఉంటే నాకు ఖచ్చితంగా సహాయము అనిపిస్తుంది. ఆపత్ కాలంలో, కష్టకాలంలో, నీ కన్నీటిలో, నీ ఒంటరితనంలో, నీకు ఎదురవుతున్నటువంటి అనేకమైన పరిస్థితులలో నీవు ఏ విధముగా సహాయం కొరకు నిరీక్షిస్తున్నావో, వెతుకుతున్నావో, ఎదురు చూస్తున్నావో, అది ఉంటే బాగుండని చెప్పి ఆశపడుతున్నావో, దేవుడు నీకు ముందుగానే 2026 ముందే నీకు ఆశ్రయిస్తానని దేవుడు పరలోకం నుంచి దేవుడు పంపించాడు. ఆయన దగ్గరకు వచ్చి నువ్వు ఏది అడిగినా ఆయన తప్పకుండా నీకు సహాయమును దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పూర్వకాలం నుండి మన పితరులతో ఉన్న దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా నీకు ఆశ్రయం నుంచి నేను కాపాడటానికి నేటి దినమందు కూడా దేవునికి సహాయకుడుగానే ఉన్నాడు వాక్యం చెప్తుంది. కనుక ఎవరెవరికి దేవుడు ఆశ్రయంగా ఉన్నాడో వారి ఆపదలలో నేను కొన్ని విషయాలు నేను ముందుకు తీసుకొస్తాను. ఒకటి మనం చూసినట్లయితే ఏలియాకు దేవుడు ఆశ్రయంగా ఉన్నాడు. ఎవరికి? ఏలియాకు దేవుడు ఆశ్రయంగా ఉన్నాడు. ఏలియా దేవుని కొరకు పౌరుషము కలిగి, రోషము కలిగి, ఏలియా చాలా విశ్వాసముతో బ్రతుకుతున్నటువంటి వాడు, భక్తి చేస్తున్నటువంటి వాడు. అక్కడ రాజులో ఉన్న, అధికారులు ఉన్న, ఎలాంటి వారు ఉన్నప్పటికీ కూడా ఆయన ఎవరికి కూడా తల వంచుకోకుండా ఆయన భక్తిని ఉన్నది ఉన్నట్లు కూడా ఆయన ప్రకటించేటువంటి వాడు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 3వ వాక్యం నుండి చదువుతాం. యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 3వ వాక్యము నుండి మనకు చూస్తున్నాం. ఇక్కడ నుండి పోయి అది ఎక్కడ దాకా ఉండాలి అంటే, ఒక కరువు కాలం వస్తుంది, ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో దేవుని బిడ్డలకు దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక పోషించబడినటువంటి స్థలాన్ని దాపుకోవడానికి, ఆకలి దప్పికల నుండి, బాధ నుండి తప్పించుకోవడానికి ఒక స్థలాన్ని దేవుడు దాచిస్తాడా? దాచిస్తాడు. ఖచ్చితంగా దాచిస్తాడు. మనం అనుకుంటున్నాము, నాకెవరున్నారు, నా తల్లిదండ్రుల నుండి నాకు ఏదైనా సహాయము చేసేవారైనా, నా తల్లిదండ్రులు లేరు కదా, నా అన్నదమ్ములు లేరు కదా, నాకు అందరూ శత్రువులే కదా, నాకు ఎక్కడ సహాయం దొరుకుతుంది? యాకోబు యొక్క కుటుంబానికి, ఇశ్రాయేలుకి కరువు కాలంలో వారు పోషించబడటానికి దేవుడు యోసేపు అనే వ్యక్తి దగ్గర దేవుడు ఆశ్రయిస్తానని సిద్ధపరిచాడు. దేవుడు సిద్ధపరుస్తాడు. అక్కడ అంటున్నాడు, ఇక్కడ నీకు ఈ యొక్క వాగులో, ఈ కెరీతు వాగులో నీకు నీళ్లు దప్పిక లేకుండా, నీవు చనిపోకుండా, ఇక్కడ నీకు దప్పిక తెలుస్తుంది. అక్కడికి ఆహారము తేవటానికి నేను కావుకూలను వాడుకుంటున్నాను. హల్లెలూయా. అక్కడికి ఎక్కడైతే నేను నీకు స్థలం సిద్ధపరిచానో అక్కడికే అసలు వెళ్ళవసరం లేదు. ఆశీర్వాదాలు, కృపాక్షం నీ దగ్గరికి వస్తాయి, నీ దగ్గరికి వచ్చేస్తాయి. దేవుడు సిద్ధపరిచినటువంటి స్థలములో ఎప్పుడైతే నీవు ఉండటానికి నీవు అంగీకరించి ఆ స్థలమును ప్రేమించి వెళ్ళగలుగుతున్నావో
అక్కడికి దైవ దీవెనలు ఖచ్చితంగా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అందుకే యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు లేదా? వర్ధిల్లుతారు లేదా? హల్లెలూయా. అందుకే ఇప్పుడు మనం ఎవరు ప్రేమించాలి? మన దాగుచోటు ఎవరు? నా దాగుచోటు నీవే. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో యేసయ్యను ఒక రక్షకుడుగా, ఒక స్వస్థపరిచే దేవుడుగా, నీకు మంచి చేయవాడుగా నీవు ఎప్పుడైతే ఆలోచించి ఆయన పాదాల దగ్గరికి వస్తావు. సిలువలో ఉన్న దొంగకి దేవుడు ఆశ్రయించాడా? యాకోబు బావి దగ్గర ఉన్న బిడ్డకు దేవుడు ఆశ్రయించాడా? ఎంతో మందికి ఆశ్రయించాడు. ఆయన పాదాల దగ్గర చేరిన ఒక పాపికి దేవుడు ఆశ్రయమును దేవుడిచ్చాడు. ఈరోజు నీకు నాకు కూడా ఆశ్రయం ఇవ్వటానికి ఆయన లోకానికి వచ్చాడు. ఒక ఆశ్రయ దుర్గముగా ఉండటానికి వచ్చాడు. ఒక కోటగా, ఒక కొండగా, ఒక ఆశ్రయ పొరముగా ఉండటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనందరం కూడా ఏం చేయాలంటే అపాయం వచ్చినప్పుడు వెంటనే నీకు ఆశ్రయపరము, ప్రార్థన సరైనది, దేవుని సరైనది నీకుంది. వెంటనే ఏం చేయాలి? పరిగెత్తుకొని మనం రావాల్సింది. ఆలస్యం చేసేవా అపాయంలో ఏమైపోతావు? చెక్కబడతావు. ఎవ్వరు కూడా నిన్ను కాపాడనే కాపాడు. నేను కాపాడేవాడు కొరకుడు. ఎలాంటి సమస్య అయినప్పటికీ, ఎలాంటి బాధ అయినప్పటికీ కూడా నిన్ను రక్షించడానికి ఆయన బలవంతుడుగా ఆయన ఉన్నాడు. మన పక్షముగానే ఎలా ఉన్నాడు? లోకములో ఉన్న వారందరికంటే గొప్పవాడు ఆయన, బలవంతుడు. అని నీకు గొప్ప కార్యములు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే నీవు అనాదివి కాదు, ఒంటరివాడు కాదు. కృంగిపోవద్దు, భయపడవద్దు. నీ దేవుడు నీ యెహోవా నీకు తోడై ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఏలియాని మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్ళాడు? దేవుడు తన బిడ్డలకి ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నాడు? ఆశ్రయ స్థానం దేవుడు ఇస్తూనే ఉన్నాడు. ఆయన నమ్మితే చాలండి. ఇవేం పోషించబడుతుంది, ఇవేమి ఇస్తుంది నాకు వద్దు, నీకు అనవసరం. దేవుడికి తెలుసు. మంచి వెలుగులు వాళ్ళు ఇస్తారు, లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళు ఇస్తారు, లేకపోతే అట్లా ఉన్నవాళ్ళు అవసరం లేదు. దేవుడికి తెలుసు నిన్ను ఎక్కడ నీకు ఆశ్రయమో, ఎక్కడ నీకు ఆహారమో, ఎవరు నిన్ను ప్రేమిస్తారు దేవుడికి తెలుసు. అందుకే మనం ఏం చేయాలంటే మనుషుల యొక్క ఎత్తులు, మనుషుల యొక్క పరిస్థితులు చూడొద్దు. దేవుడు నీకు ఎక్కడ ఆశ్రయిస్తే అక్కడ నమ్మకముగా మనం ఉందాం. నమ్మకముగా మనం ఉంటే ఖచ్చితంగా దేవుడికి ఏమి తక్కువ. ఆ సారైపోతే విధవరాలు ద్వారా మనం ఇప్పుడు ఇంకేమిస్తున్నాడు? ఆశ్రయం ఇచ్చి ఆయనకు ఆహారం ఇచ్చి పోషిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాల్సి వస్తే ఆమెకి ఆశ్రయమును ఏలియాని ఇచ్చాడు, ఏలియాకి ఆశ్రయమును ఆమె ఇచ్చాడు. కష్టంలో ఉన్నటువంటి వారికి దేవుడే ఆశ్రయమును ఆయన చూపిస్తాడు. ఈయన కష్టములు అక్కడికి వెళ్ళాడు, ఆమె కూడా కష్టములు నుండి ఇప్పుడు ఈమె ద్వారా ఆమె అనుకుంటుంది చివరి పిండి ఆ చివరి నూనె ఉంది అయిపోయే పరిస్థితి. ఈయన మాట వినబట్టే ఆమెకి భోజనం దొరికింది, తన బిడ్డను బ్రతికించుకుంది. దేవుడు మాట వినబట్టి ఆమె దగ్గరికి వెళ్ళబట్టి ఈయనకి కూడా భోజనము దేవుడు నీ ద్వారా ఎంతో మందికి ఉపయోగం. నువ్వు ఆయన మాట వినడం ద్వారా, ఆయన దగ్గరికి రావడం ద్వారా, ఆయన మాట ప్రకారం నడవడం ద్వారా నీకు ఉపయోగము, అనేకులకు ఉపయోగం. అందుకే దేవుడు నేను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆయన బిడ్డగా నమ్మకముగా ఉందాం, నమ్మకముగా దేవుడి కొరకు మన జీవితాలు ఉంచుకోవాలి. ఏలియాకి దేవుడు ఆశ్రయస్థానాన్ని సిద్ధపరిచాడు. రెండవది మనం చూద్దాం. మోషేకు దేవుడు ఆశ్రయస్థానాన్ని సిద్ధపరిచాడు. ఏ కాలంలో? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు అందరి యొక్క మగ సంతానమును ఫరో రాజు ఏం చేస్తున్నాడు? సంహరిస్తున్న సమయంలో, అంటే మరణకరమైనటువంటి పరిస్థితి కలుగుతున్నటువంటి సమయంలో మరి ఈయన కూడా పుట్టాడుగా. ఆ కాలంలోనే కదా పుట్టింది.
ఇప్పుడు ఆ కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే మోషేకు దేవుడు ఆశ్రయముడు ఇవ్వబట్టే మోషే బ్రతికాడు, లేకపోతే మోషే కూడా చనిపోయేవాడు. బైబిల్ భాగంలో నిర్గమాకాండము 2వ అధ్యాయము 2-3 వచనాలు. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూసి 3 నెలలు వారిని దాచెను. ఆ తరువాత ఆమె వారిని దాచలేక వారి కొరకు ఒక జమ్ము పెట్టిను తీసుకొని దానికి చికటమనును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి యొక్క జమ్ములో అతనిని దాచి ఉంచగా అంతేనా? ఇప్పుడు ఈయన దాచించింది ఏంటి? జమ్ము. అంటే దేవుడు ఇప్పుడు మోషేను కాపాడటానికి దేవుడు ఏర్పాటు చేసిన స్థలం ఏది? జమ్ము పెట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవునికి తెలుసు అనేక మంది నశించిపోతుంటే ఈయన నశించుకోకుండా ఎందుకు దేవుడు ఈయన కాపాడటానికి ఆయన అంతగా ఆయన పట్ల ఎందుకు అంత శ్రద్ధ కలిగి ఉన్నాడు అంటే ఈయన పెద్దవాడు అవ్వాలి, ఇశ్రాయేలు అందరూ కూడా బానిసత్వం నుండి విడిపించాలి. అందుకే దేవుడు ఈయన ఒక ఆశ్రయాన్ని. ఈరోజు నీకు నాకు కూడా అనేక ప్రమాదాలు, మరణకరమైన పరిస్థితులు, అనేకమైన బాధలు మన జీవితాలు వస్తున్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతున్నాడంటే నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అందరికి కరువులు వచ్చి ఎవరికి పంటలు లేకుండా ఎవరికి వాళ్ళు ఇబ్బందులు పడుతూ కరువులో ఉంటే ఒక అతనికి దేవుడు ఏమి ఇచ్చాడు? విస్తారమైన పండించాడు. అతని కరువు తెలియదు, అతనికి నష్టం తెలియదు. తన యొక్క జీవితంలో నవ్వు తప్ప ఏడుపు వేదన అతని జీవితంలో లేదు. అయితే అతను ఏం చేశాడు? దేవుడిని స్తుతించాడా? దాన్ని దాచుకోవటానికి పొట్లు కట్టుకున్నాడు. నా ప్రాణమా తినము. దేవుడి స్తుతి లేదు అతనిలో, దేవుడి ప్రేమ లేదు అతనిలో. అతని జీవితంలో అనుకుంటున్నాడు చాలా సంవత్సరాలు సరిపడంత ఆహారాన్ని నేను సంపాదించాను, ఇది నా సంపాదన. దేవుడి బ్లెస్సింగ్ కాదు. వెర్రివాడులాగా, ఆలోచన లేని వాడులాగా మాట్లాడుతున్నాడు. దేవుడు ఆయనకు అంత కృప దేవుడు ఇచ్చాడు. నీ తోటి వారి కంటే దేవుడిని హెచ్చించాడు. నీ తోటి వారి కంటే దేవుడు నీకు ఒక మంచి జీతం ఇస్తున్నాడు. నీ తోటి వారి కంటే నీకు ఒక మంచి కారు ఇస్తున్నాడు, మంచి గృహాలు ఇస్తున్నాడు, మంచి శాంతి, సమాధానము, మంచి స్థితి దేవుడు ఇస్తున్నాడు. ఇది ఎవరు ఇస్తున్నారు? దేవుడే. దేవుడే. దేవుడే ఇవ్వకపోతే మన జీవితాల్లో మనం ఈరోజు క్షేమంగా ఉండలేదు. అందుకే మనం జ్ఞాపకం చేసుకుంటే మోషకు జమ్ము పెట్టులో తన దాపుకొని తన ప్రాణాన్ని కాపాడుకునేటువంటి భాగ్యమును దేవుడు ఇచ్చాడు. ఒక మాట చెప్పడానికి అర్థమవడానికి, యోనా నన్ను ఎత్తి సముద్రంలో పడవేయన్నాడు. పడవేయగానే ఆయన ఎత్తి పడవేయగానే ఆయన ఆశ్రయం సముద్రంలోనే. ఆయన ఎక్కడైనా కలుగు చేయగలడా? నువ్వు ఎప్పుడైతే యథార్థతలోకి వచ్చి నా దేవుడు నన్ను రక్షించడానికి సమర్థుడు నువ్వు గ్రహిస్తే, నా దేవుడు ఏ పరిస్థితుల్లోనైనా ఎక్కడైనా నాకు ఆశ్రయం ఇస్తాడు అని నువ్వు తెలుసుకోగలిగితే నువ్వు దేనికి భయపడవు, ఎక్కడైనా నీ యథార్థతలో విడిచిపెడతావు. అందుకంటాడు యథార్థవంతులకు ఆయన ఏ మేలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో సముద్రములోనే ఒక భయంకరమైనటువంటి ఆ మధ్య గర్భములో ఆ యొక్క ఆ కడుపులో ఏమిచ్చారంట?
ఈయనకి ఆశ్రయం ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఉపవాసాలు ఉంది? 3 రోజులు ఉపవాసాలు ఉండాల్సి వచ్చింది. జాగ్రత్త. నీకు అనేకమైన అపాయములు, అనేకమైన పరిస్థితులు వస్తున్నప్పుడు, నువ్వు పడుతున్నప్పుడు, నువ్వు కూర్చువేయబడుతున్నప్పుడు, నువ్వు తరబడుతున్నప్పుడు దేవుడు నీ కొరకు ఆశ్రయమును. నువ్వు భయపడవద్దు, నువ్వు నమ్మిన దేవుడు నీ చెయ్యి ఎన్నడూ విడిచిపెట్టేవాడు. నీవు నమ్మిన దేవుడు శక్తి కలిగిన వాడు, నేను కాపాడుటకు ఆయన తుడకడు. నిద్రపో, ఇశ్రాయేలును కాపాడువాడు. ప్రభు యొక్క ఆశ్రయం ఎలాంటి భయంకరమైనటువంటి విధ్వంసమైనటువంటి ఆ పరిస్థితుల్లో కూడా అది కూలిపోకుండా అది నీకు ఎప్పుడు నేను కాపాడేదిగా అంత మంచి ఆశ్రయిస్తారు ప్రభు నీకు ఇచ్చారు. ఏ శత్రువు నిన్ను ముట్టకోకుండా, ఏ శత్రువు నీ దరిదాపుల్లోనికి రాకుండా దేవునికి సహాయం చేయాలి. అందుకే మనం ఏం చేయకూడదు? అపాయం వస్తుందని నువ్వు ఎరగగానే నీ కొరకు సిద్ధపరిచిన స్థలము యొక్క పరిగెత్తుకుని రావాల్సిందే. అందుకే దేవుడు తన బిడ్డల కొరకు ఏం చేస్తున్నాడు? ఏలియాకు ఆశ్రయస్థానమును దేవుడు సిద్ధపరిచాడు. మోషేకు దేవుడు ఆశ్రయస్థానం సిద్ధపరచబట్టే మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు. మోషే గొప్పవాడయ్యాడు, గొప్ప నాయకుడుగా అభివృద్ధి. ఆశ్రయస్థానం దేవుడే చిన్న వయసులోనే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ఈరోజు దేవుడు నీకు ఇవ్వబట్టే ఈరోజు మనం బ్రతుకుతున్నాం. ఈ ఆయుష్, ఈ ప్రాణము, ఈ కుటుంబము, ఈ ధనము ఇవన్నీ దేవుడు ఇచ్చినవే. దేవుడు లేకపోతే మనకేది. అందుకే కృతజ్ఞత లేని వారు చాలా మంది ఉన్నారు. వారి కృతజ్ఞత. ఇక మనము మూడవదిగా చూసినట్లయితే, పౌలు సౌలుగా ఉన్నప్పుడు హింసకుడు, దోషకుడు, హానికరుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే అతడు దమస్క మార్గంలో దేవుని యొక్క దర్శనములు అతడు చూసిన తర్వాత దేవుని బిడ్డగా తను తాను సమర్పణ చేసుకుని దేవుని కొరకు ఆయన ఒక సువార్థికుడుగా అనేకులను ప్రభు దగ్గరికి నడిపించేవాడుగా, అన్ని జనులను దేవుని దగ్గర నడిపించేవాడుగా దేవుడు ఆయన వాడుకుంటున్నాడు. ఆ వాడుకుంటున్న తరుణంలో పౌలుకి ఒక భయంకరమైన పరిస్థితి ఏర్పడిపోయింది. వాక్యములను చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం చదువుతాం. 11వ అధ్యాయం 32వ వచనం. నన్ను పట్టబోరి కావలించి దమస్కీయుల పట్టణమును భద్రము చేసెను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోతిని. హల్లెలూయా. దేవుడు ఒక రాజు ఆ పట్టణాన్ని ఏం చేశాడు? భద్రం చేశాడు. అంటే కట్టు దిట్టం చేశాడు. ఎవరు అనుకోకుండా, పౌలు తప్పించబడుకోకుండా సువార్త ప్రకటిస్తున్నాడు. ఇతను ప్రకటించాడు. ఇది కొట్టేసాక దేవుడు వెంటనే తన కుమారుడికి దేవుడు ఏమిచ్చాడు? ఒక ఆశ్రయస్థానం ఇచ్చాడు. ఆశ్రయస్థానమే గంప. ఆయనకి ఇచ్చిన ఆశ్రయస్థానం ఏది? గంప. ఆ గంప ద్వారా ఏమయ్యాడు? ఇప్పుడు ఆయన తప్పించుకోగలిగాడు. హల్లెలూయా. దేవుడు తన పిల్లల కొరకు ఏం చేస్తున్నాడు? ఆశ్రయ స్థానములను దేవుడు సిద్ధపరిచే ఉంచాడు నీ కొరకు. ఎప్పుడు అపాయం వచ్చినా నీకు సహాయం చేయటానికి దేవుడు ఆశ్రయపురములను దేవుడు సిద్ధపరిచాడు. ఆయనకి దేవుడు ఆ ఆశ్రయపురమును ఇవ్వబట్టే ఆయన తప్పించబడ్డాడు. లేకపోతే ఏమైపోయాడు? రాజు చేతిలో, సైన్యం చేతిలో కొట్టబడేవాడు.
చంపబడేవాడు. హల్లెలూయా. నీ నా జీవితంలో కూడా మనకు చెప్పిరావు అపాయములు. మనం ఎప్పుడు అపాయం వస్తుందో మనకు తెలియదు. అందుకంటాడు, నీ పాదములకు రాయి తగలకోకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? దేవదూతలను నీకు ఆశ్రయించిన దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అవి మిమ్మల్ని కాపాడుతున్నాయి. ఇన్ని సంవత్సరాలు ఎంతో మంది యాక్సిడెంట్లో, ప్రమాదాలలో చనిపోతున్నారు. మనం బ్రతుకుతున్నామండి దేవుడి కృప. మనం ప్రయాణం చేయట్లేదా? మనం పడిపోవట్లేదా? దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. దేవుడు మనలను కాపాడుతున్నాడు. దేవుడి కృప. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగోదిగా మనం చూసినట్లయితే వేగులు వారికి కూడా దేవుడు ఏమిచ్చాడు? ఆశ్రయస్థానాన్ని దేవుడు ఇచ్చాడు. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 4 వచనం 2 చదువుతాం. 4వ వచనం 2 చదువుతాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే. వారు ఎక్కడి నుండి వచ్చారో నేను ఎరుగును. చీకటి పడుచుండగా గవిని వేయబడి వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారు ఎక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రంగా తరిమితిరా, పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జలుప కట్టెలో వారిని దాచిపెట్టెను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడి పిల్లలకి ఆ ఇల్లు, రాహాబు యొక్క వేసి ఇల్లు ఉందా లేదా? గరుడాలే స్త్రీ యొక్క ఇల్లు సువార్త అందించడానికి ఆశ్రయం ఉందా లేదా? దేవుడు తన పిల్లలకు ఆశ్రయం. నేడు సేవకుడు పోషించబడటానికి ఆశ్రయం దేవుడు ఏర్పాటు చేశాడు. ఇటు దేవుడు పని జరగటానికి ఆశ్రయమే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మన పని ఏంటంటే ఆశ్రయించడమే, మంచి చేయటమే. వారి ప్రాణాపై రాకుండా వారి సహాయమును అంతేనా వాళ్ళని తీసుకెళ్లి చేతులుగా అప్పగిస్తున్నాయా? ఆశ్రయాలన్నీ కాపాడు. ఇదే మన పని. మన బ్రతికినంత కాలం మనం ఏం చేయాలంటే ఆశ్రయమును మనం ఇవ్వటమే, మనం సహాయం చేయటమే, మనం మంచి చేయటమే. మనం ఎక్కడికి కీడు చేయటానికి అందుకొరకే దేవుడు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే దేవుడు కొట్టేవారికి ఆశ్రయించాడు, తిట్టేవారికి ఆశ్రయించాడు, తనను అవమానపరిచేవారికి ఆశ్రయించాడు, తనను దేవుడు కాదు అన్నటువంటి వారికి దేవుడు ఆశ్రయమును ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి దేవుడు ఆశ్రయముగానే. నీవు నేను కూడా ఆయన బిడ్డలుగా మనము కూడా ఎలా ఉండాలంటే అనేకులకు ఆశ్రయం, అనేకులను పాపముల నుండి, శాపముల నుండి విడిపించేవారుగా మన జీవితాలు ఉండాలి. ఆ వేగుల వారికి అపాయం వచ్చింది. అపాయంలో భయంకరమైన పరిస్థితి వస్తుంది. ఆ భయంకరమైన పరిస్థితులలో వారి ప్రాణమును కాపాడవలసినటువంటి బాధ్యత దేవుడి మీదే. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పాలి. దేవుడు ఏం చేశాడు? ఆ వేగులు వారిని కాపాడటానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఒక వేశ్యని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆమె ఆశ్రయింపును బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని కూడా దేవుడు కాపాడాడు లేదా? నీకు తెలియకయే ఆమె వారికి ఆశ్రయం వచ్చింది. కానీ ఈ ఆశ్రయము ఆమె ఇవ్వటను బట్టి దేవుని బిడ్డలకు ఒక గిన్నెడు చర్యలు ఇచ్చిన కదా, దాని ప్రతిఫలము పోగొట్టుకొని చెప్పిన వాక్య ప్రకారముగా దేవుడు ఏం చేశారు అంటే ఆ దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా సంహరించబడుతున్న సమయంలో వీరి కుటుంబం సంహరించబడకుండా ఈ కుటుంబానికి గొప్ప రక్షణను నీకు తెలుసా? నువ్వు ఒక ఆశ్రయముగా ఉంటే దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు. నీ కుటుంబానికి, నీ బిడ్డలకు ఆశ్రయంగా ఉంటాడు. నీ కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు. నీ బిడ్డను దేవుడు కాపాడుతున్నాడు. నీవు ఏది విత్తితే అదే నీవు వస్తావు. నువ్వు చెడుగా ఉంటే ఆ చెడు నీ కుటుంబం బిడ్డల వెంట వస్తుంది.
నువ్వు కలిగి ఉంటే ఆ మంచి నీ కుటుంబం మీదకి దేవుడు ఇస్తాడు. అందుకే మన జీవితాల్లో మనం ఏం చేయమాట, ఆశ్రయముగా మంచి మనసుతోనే ఉండాలి. చెడుగా మన జీవితాలు మనం మార్చుకోవద్దు. ఎన్ని పరిస్థితులైనా దేవుడు ఎలాగ ఉన్నాడు అలాగే మనం కూడా ఆయన బిడ్డలుగా మనం నడుచుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఐదవదిగా మనం చూసినట్లయితే తప్పు చేసినటువంటి వ్యక్తి అతని తప్పును బట్టి శిక్షించబడుతున్న పరిస్థితులలో ఆ తప్పు చేసినటువంటి వ్యక్తి కాపాడటానికి పాత నిబంధనలు ఒక ఆశ్రయపురములను వారు ఏర్పాటు చేసుకునేవారు. వాక్యములు నేను మీకు చూపిస్తాను. యెహోషువ గ్రంథములోనే 20వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతాం. ఇట్లను తెలియకయే పొరపాటున ఒకడు చంపిన నరకంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. మోషే ద్వారా ఏం చేశారంట? ఆశ్రయపురములను మీరు ఏర్పాటు చేసుకోవాలని. ఒకవేళ అతడు తెలియకుండా ఏదైనా పొరపాటు చేసి ఎవరైనా ఒకవేళ అనుకున్న విధంగా ఒకవేళ చంపేస్తే అతను పారిపోవటానికి అతను ఒక ఆశ్రయపురం ఏం చేయాలి? ఏర్పాటు చేయాలి. అందులోకి వెళ్ళి అతను దాక్కుంటాడు. అతనికి ఎలాంటి ప్రమాదము రాకుండా, ఏ శత్రువు ద్వారా ప్రమాదం రాకుండా వారికి రక్షణగా ఆశ్రయపురాలు ఉంటాయి. హల్లెలూయా. అందుకే అనేక మంది అనేక రకాలుగా ఉన్న వారందరూ ఒకవేళ కోర్టులో చిక్కబడవచ్చు, లేదా అనేక పరిస్థితుల్లో చిక్కబడవచ్చు, కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి దేవుడు వారి సహాయమును చేస్తుంది. లోకములో ఎక్కడ వారి జీవితాలలో వారి సహాయం లేకపోవచ్చు, కానీ దేవుడు మాత్రము ఖచ్చితంగా వారి సహాయమును చేస్తున్నాడు. కారణం ఏంటి అంటే అతడు తెలియకయే ఆ పొరపాటు చేస్తున్నాడు. తెలుసుకోవాలి, తెలియక అనుకున్న విధముగా అక్కడున్న పరిస్థితులను బట్టి పొరపాటు అది చంపాలని కాదు, కానీ పరిస్థితులు బట్టి అలాగూ జరిగిపోతుంది. ఇప్పుడు ఇతనికి రక్షణ కొరకు ఏం చేయాలంట? ఒక ఆశ్రయపురములను, ఆశ్రయపురమే మన ప్రభువు అయిన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి అంటే మన ఆశ్రయపురాన్ని ఏర్పాటు చేసుకోండి. నీ బిడ్డల కొరకు, మీ కొరకు. పొరపాటు ప్రతి కుటుంబాల్లో ఉంటాయి, ప్రతి వ్యక్తి జీవితాలు ఉంటాయి. ఈ పొరపాట్ల నుంచి దేవుని యొక్క ఉగ్రతని వెనక రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆశ్రయపరమైన దేవుని పాదాల దగ్గరికి వస్తే ప్రభునికి సహాయమును ఖచ్చితంగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 59వ వచనం చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 59వ వచనం చదువుదాం. ఆయన మీద ఊటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను. ఎక్కడ దాగాడు? వాళ్ళు రాళ్ళు నవ్వటానికి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభుని చంపడానికి ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయమే ఆయన్ని కాపాడుతుంది. ప్రార్థన కాపాడుతుంది, వాక్యము కాపాడుతుంది, దైవ సన్నిధి మన కాపాడుతుంది. అందుకే దేవుడు మన కొరకు దాపుకోవటానికి దేవుడు దేవాలయంలో దేవుడు మనకు ఆశ్రయపురం ఇచ్చాడు. అందుకే ప్రతి ఒక్కరూ ఎక్కడికి రావాలి? బంధకములను పడిన నిరీక్షణ గల వారులారా కోటలో ప్రవేశించండి, రెండంతలుగా నేను మీకు చేస్తాను. కోట ఆయన సన్నిధి, ఆయన కోరుకునేటువంటిది. అందుకే ఈ మందిరము నా పేరు పెట్టబడిన ప్రార్థన మందిరం. దీన్ని మీరు ఏం చేస్తున్నారు? దొంగల కోహగా చేస్తున్నారు. అందుకే దేవుడు తన మందిరమును దేవుడు ఏం చేస్తున్నాడు? బాగు చేసుకుంటున్నాడు. తన బిడ్డలు అనేక మంది వస్తారు ఇక్కడికి, కష్టాల్లో బాధలో ఉన్నవాళ్ళు వస్తారు. వారికి ఇది రక్షణ కలిగించేది ఉండాలి. ఇది ఇక్కడ అల్లరులతో పోట్లాడుతూ సమస్యలతో ఉండేదిగా ఉండదు. ఇది నీకు మేలు కలిగించేది ఉండాలి. దీన్ని జాగ్రత్తగా చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది.
ఇది లేకపోతే నీ పిల్లలకు నీ కుటుంబానికి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు కాపాడుతారు? అందుకే ప్రతి ఒక్కరూ కూడా యెరూషలేమా నిన్ను ప్రేమించువారు కనుక నువ్వు ఎప్పుడైతే నీ మందిరాన్ని ప్రేమిస్తున్నావు ఖచ్చితంగా దేవుడు నీకు రక్షణ ఇస్తాడు. నీ కుటుంబాలకు దేవుడు సహాయమును దేవుడు దయచేస్తాడు. ఏడవదిగా మనం చూసినట్లయితే నీకు నాకు కూడా ఒక ఆశ్రయదుర్గము, ఒక ఆశ్రయపురము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉన్నారు. కీర్తన గ్రంథము 32వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. 32:7. నా దాగు చోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదు, విమోచన గానంతో నీవు నన్ను. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరికి ఒక దాగు చోటు, శ్రమలో ఉన్న వారికి ఊరట, రక్షణ, కాపుదలిచ్చేది ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే మనందరం ఎక్కడికి రావాలి? ప్రభువైన యేసుక్రీస్తుని ఒక ఆశ్రయముగా, ఒక ఆశ్రయదుర్గముగా, ఆశ్రయపురముగా, ఒక కోటగా, ఒక కొండగా మనం ఆయన ఏర్పాటు చేసుకున్నాం. ఆయన రెక్కల నీడలో చక్కగా బ్రతికిపోదాం. అనేకమైన ప్రమాదాలు, అనేకమైన పరిస్థితులు వచ్చిన దేవుడు నీకు సహాయమును ఆయన చేస్తాడు. నీ కన్నీటిని తుడుస్తాడు. నీ ప్రమాదాల్లో దేవుడు నీకు తోడుకుంటాడు. నీ జీవితంలో దేవుడు నీకు ఎప్పుడు మంచినే చేయబడుతూ ఉన్నాడు. ఇలాంటి ఒక మంచి ఒక ఆశ్రయపురమును మరి దేవుడు లోకాన్ని ప్రేమించి తన ప్రియకుమారుడు మనకు దేవుడు ఇచ్చాడు. ఇంత ప్రేమ కలిగిన వాడిని మనము ఎలాగో ఈ ఆశ్రయపురాన్ని మనం దూరం చేసుకుంటాం. ఆయనకు వేరుగా ఉండగలుగుతాం. ఆయనకు వేరుగా ఉండి మనం బ్రతకగలమా? ఆయనకు దూరంగా ఉండి మన జీవితాలు క్షేమంగా ఉంటాయా? అందుకే మనందరం కూడా ఆయనకు దూరంగా లేకుండా, ఆయనకు వేరుగా లేకుండా, ఆయన బిడ్డలుగా ఆయనతో మనం అంటగట్టబడి ఉన్నాం. నీవు నీ పిల్లలు బాగుగా ఫలిస్తారు. అటు కృప భాగ్యము దేవుడు మనకు దేవుడు అనుగ్రహించునుగాక. కలువచ్చండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, రక్షకుడా, నీ ప్రియ బిడ్డలందరూ ఈ లోకంలో నిన్ను ఒక ఆశ్రయపురముగా, ఒక రక్షకుడుగా నీ బిడ్డలు నేను ఏర్పాటు చేసుకున్నది. అపవాది వేస్తున్న ఏ తగ్గిన వాడును దేనికి నైనా నా బిడ్డను చెక్కుపడకుండా, వారి పిల్లలు, వారి భర్త, వారి ఆస్తి, వారి ఆరోగ్యము చెక్కపడకుండా దొరకకున్నట్లు ఈ సహాయకులను దయచేయండి ప్రభా. నీ బిడ్డలందరూ నేను దగ్గరికి వస్తున్నారు. నీ బిడ్డలందరూ ప్రభా నేను తెలుసుకుంటున్నాను. నీ బిడ్డలందరూ ప్రభా నీలోనే నా జీవితం క్షేమంగా ఉంటుంది అని తెలుసుకుని ప్రభా నీ బిడ్డలు నీ దగ్గరకు వచ్చారు. తులసివేయద్దు, తులసివేయద్దయ్యా. నీవే తులసి వేస్తే మాకు ఎక్కడ రక్షణ ఉంది? ఈ దేవుడికి ఎవరు చోటిస్తారు? ఈ దరిద్రుడికి నాయన ఎవరు చోటిస్తారు? ఈ దిక్కు లేని వాడికి ఎవరు ఆశ్రయిస్తారని? ఎవరు భోజనం పెడతారు? ఎవరు నా కన్నీరు తుడుస్తారు? ఎవరు నాకు సహాయం దయచేస్తారని? అందుకే నాయన నీ దగ్గరికి వచ్చాడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరూ లేదయ్యా. దిక్కు నీవేనైనా, నా కొండ నీవేనైనా, నన్ను రక్షించగలిగిన సమర్థుడము నీవేనయ్యా. నన్ను కాపాడగలిగిన వాడు, ఉదయం వచ్చే వరకు నేను మోయగలిగిన వాడు నువ్వేనయ్యా. పిల్లలకు భారం ఉండొచ్చు, భర్తకు భారం ఉండొచ్చు, తల్లిదండ్రులకు భారం ఉండొచ్చు అయ్యా. అనేకులకు నేను భారంగా ఉండొచ్చు, కానీ నేను నీకు భారం కాదయ్యా. చెట్టు పండు చెట్టుకి ఎప్పుడు భారం కాదయ్యా. అది దొంగిపోతూ తన ఫలములను కాపాడుకుంటుందయ్యా. నేను ఎప్పటికీ నీకు భారం కాదయ్యా. నన్ను మోయటానికి చివరి వరకు నన్ను మోయటానికి నేను ఇష్టపడుతున్నావయ్యా. అందుకే నీ బిడ్డగా ప్రభువా, జీవితకాలం అంతా ప్రభువా నీ నీడలో, నీ ప్రేమలో నా జీవితం మంచిగా సాగిపోవాలని, మంచిగా ఉండాలని నీ నీడకు వచ్చానయ్యా. నీ ప్రేమలోనికి వచ్చాను ప్రభువా.
నీ పాదాల దగ్గరికి వచ్చాను ప్రభా, నీ మార్గంలోనికి వచ్చాను నాయన, నీ సత్యములోనికి వచ్చానయ్యా, నీ వెలుగులోనికి వచ్చాను ప్రభా. నా జీవితాన్ని మంచిగా ప్రభా నిలబెట్టి, మంచిగా నిలబెట్టి, మంచిగా ఆశీర్వదించాను. పిల్లలెవరూ ప్రభా ఒక మంచి ఆశ్రయ స్థానం ఇచ్చిన దేవునికి వ్యతిరేకంగా లేకుండా ఆశ్రయపరమైనటువంటి దేవుడు నాయన మేము ఇప్పుడు నిర్లక్ష్యం చేయకోకుండా, అపాయం వచ్చినప్పుడు బుద్ధిమంతుడు అపాయం నుంచి తప్పించబడటానికి ఏ విధముగానైనా ఒక ఆశ్రయపురమును వారు వెళుతూ ఉంటారు. ఆశ్రయపురంలోకి అట్లాగే మాకు ఆశ్రయపురము నీవే కనుక నీ దగ్గరికి వచ్చావు, నీ పాదాలు పట్టుకున్నావు, నీ సన్నిధిలో ప్రభా ఎన్నో గంటలు ప్రభు గడుపుతూ ఉన్నావు. ప్రభు గంటలు గడుపుతున్నావు, ఎన్నో దినములుగా సంవత్సరాలుగా నీ పాదాల దగ్గరే అయ్యా మా జీవితాలు కొనసాగుతున్నాయి. ప్రతి ఒక్కరికి నాయన నీవే సహాయములను దయచేయండి. రేపు జరిగేటువంటి ప్రభు వాళ్ళ కార్యక్రమం మంచిగా జరగటానికి, శరీరమును రక్తమును ప్రభావం మంచిగా ప్రభావం మేము తీసుకుని, అదే మమ్మల్ని కాపాడేది, మమ్మల్ని కడిగేది, మమ్మల్ని శుద్ధులుగా చేసేది, మమ్మల్ని ప్రభా మా జీవిత కాలమంతా నాయన పాపములో శాపంలో పడకుండా నిలబెట్టేది, మాకు ఆశీర్వదించేది ఆ శరీరం రక్తమే కనుక మేము దాన్ని మంచిగా ప్రభా మేము భుజిస్తూ మా జీవితాల ప్రభా ఒక ఫలవర్తిముగా ఆశీర్వాదకరముగా మా జీవితాలు ఉంచబడినట్లు సహాయకులను దయచేయండి. ఏ అతిక్రమ దోషం ఏదో ఉన్నప్పటికైనా వాటి మీద దాచుకోక ఒప్పుకొని విడిచిపెట్టి సరిదిద్దుకొని దిద్దుకోవడానికి దేవుడు సమయమిచ్చినప్పుడు, ఒప్పుకోవడానికి దేవుడు సమయమిస్తున్నప్పుడు ఎలా ప్రార్థించాలో, ఒప్పుకోవాలో, సరిదిద్దుకోవాలో దేవుడు మాకు విలువైనటువంటి సమయాన్ని దేవుడు ఇస్తున్నప్పుడు మేము నిర్లక్ష్యముగా నిద్రమత్తులు లేకుండా, దైవ సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, అలాగే మా జీవితంలోనైనా పవిత్రమైనటువంటి శరీరంలో అపవిత్రమైనటువంటి వారికి మా జీవితాల్లోనైనా కలగకుండా మేము జాగ్రత్తగా ప్రభావ ఆ పవిత్రమైనటువంటి ఆయన శరీరము రక్తము మాకు ఎంతో గొప్ప కాపుదలను, స్వస్థతలు, మేలులను, ఎన్నో శాపముల నుంచి విడిపించేది. కాబట్టి మేమందరం దేవుని యొక్క పిల్లలుగా సాగిపోతే సహాయములను దయచేయండి. యేసు నామములో ఈ మనవి ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క దైవ కృప, పరిశుద్ధాత్మని నిత్య కాపుదల భద్రత సదాకాలంతో దేవుడు